హీరో నందమూరి బాలకృష్ణకు ఘన సత్కారం లభించింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే గోల్డ్ ఎడిషన్లో చోటు సంపాదించుకున్నందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ఆయన్ను సత్కరించింది. సినీ కెరియర్లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణ భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి ఎంపికైన ఏకైక నటుడిగా నిలిచాడు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. 1974లో తాతమ్మ కళతో బాలకృష్ణ సినీ జీవితం మొదలైంది. మంగమ్మ గారి మనవడు, సీతారామ కళ్యాణం, సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, సింహ ఇలా క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి విజయాలు అందుకున్నారు. 1000 రోజులకి పైగా ప్రదర్శితమై లెజెండ్ సినిమా బాలకృష్ణ కెరియర్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్ ఇలా అన్ని జానర్లను టచ్ చేసిన ఏకైక అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ. సినీ రంగానికి తాను చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ కూడా ఇచ్చింది. అంతేకాదు ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో టాలీవుడ్ నుంచి ఉత్తమ చిత్రం అవార్డుకు బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఎంపికైంది. ఈ క్రమంలో తాజాగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా చూస్తే ఒక చరిత్ర రాయాలన్నా, అది మళ్ళీ తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక బాలయ్యబాబు గారితోనే సాధ్యం. 1974లో తాతమ్మ కళ సినిమాలో ఆయన టాలీవుడ్కి వచ్చి ఇప్పుడు ఏకంగా అఖండ 2 వరకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఆయన సాధించుకున్నారు. అందరికీ వయసు పెరుగుతుంది, కానీ బాలయ్యబాబు గారు మటుకు ఎప్పుడు ఒక యంగ్స్టర్గానే ఉంటారు. ఆయన సీక్రెట్ ఏంటో ఇప్పుడు కూడా నేను తెలుసుకోలేకపోతున్నా. ఆయనకున్నంత ఎనర్జీ మా తరంలో ఎవరికి లేదు. 110 సినిమాలు, అంతేకాకుండా ఒక సినిమా 1000 రోజులు ఆడిందంటే అది కేవలం మన బాలయ్యబాబు గారికి ఆ బెరుడు తగ్గుతుంది. నిజంగా చూస్తున్నామో 25 ఏళ్ళ లెక్క కనబడతాడు ఆయన బాలయ్యబాబు గారు. వారి లోపల ఒక బోలాతనం, ఆయన ముఖంలో గంభీరత్వం, నచ్చిందే చేసే గుణం, నచ్చకుంటే రుద్రతాండవం. అప్పుడు చూస్తున్నాం, వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నట్టు వారి యాటిట్యూడ్ వారు చూస్తుంటే నిజంగా నిర్మోహమాటంగా ఏదైనా ముక్కుసూటిగా చెప్పేటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు. చాలా సంతోషం. వారికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో యూకే సంబంధించి 50 సంవత్సరాలు నిర్విఘ్నంగా నిరంతరంగా సినీ చరిత్రలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారిని గుర్తించి వారికి అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. ఇది తెలుగు ప్రజల యొక్క గర్వకారణంగానే భావిస్తాను. సైక్లోట్రాన్ అనే ఒక ఎక్విప్మెంట్ ఉంది. అది అంటే ఈ రా మెటీరియల్ ఎఫ్డిజి అంటాం, రేడియేషన్కి మేమే తయారు చేసుకుంటాం. అది బయట హాస్పిటల్స్ కూడా అమ్ముతాం, మేము బయట రాష్ట్రాల హాస్పిటల్స్ కూడా అమ్ముతాం. అటువంటి ఒక రా మెటీరియల్ నేను ఇండస్ట్రీలో, దాని వెనకాల ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి దర్శకులు అయితేనేమి, మ్యూజిక్ డైరెక్టర్స్ అయితేనేమి, లేకపోతే నా నిర్మాతలు అయితేనేమి, అలాగే నా ఇక్కడ ఛాంబర్ అయితేనేమి, ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయితేనేమి, ఫెడరేషన్ అయితేనేమి, కౌన్సిల్ అయితేనేమి, ఎంతమంది వాళ్ళ సహకారాలతోనే ఇవాళ నేను ఈ స్థాయికి చేరుకోగలిగానని నేను అనుకుంటూ, అలాగే ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఇక్కడ మంత్రివర్యులు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నారు కాబట్టి ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయవలసిన అవసరం ఉంది.